హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ విందాం. 30 ఏళ్ల కింద ఒక సీరియల్ కిల్లర్ ముసలి వాళ్ళని, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని రాత్రిపూట కిడ్నాప్ చేసి చంపేస్తాడు. తనకు బోర్ కొట్టి ఈ పనిని ఆపేస్తాడు. మళ్ళీ అదే కిల్లర్ ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత హత్యలను చేయడం ప్రారంభిస్తాడు. తన టెనెంట్స్ అయిన ముసలి వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న మన 50 ఏళ్ల హీరో కిల్లర్ ని ఎలా కనిపెట్టాడు, అసలు కిల్లర్ ముసలి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తీసిన ద చేజ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక 50 ఏళ్ల తాతని చూపిస్తారు. పేరు షిమ్. ఇతనే మూవీలోని హీరో. మనం కన్ఫ్యూజ్ కాకుండా తాత అని పిలుచుకుందాం. 30 ఏళ్ల కిందట తాత నార్త్ కొరియా యుద్ధం జరిగేటప్పుడు శరణార్థుడిగా సౌత్ కొరియాకి వచ్చింటాడు. గవర్నమెంట్ ఇతనికి పెద్ద స్థలం ఇచ్చింది. పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని వాటిని రెంట్లకు ఇచ్చాడు. అందులో చాలా మంది ముసలి వాళ్ళు ఇంకా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు రెంట్ కి ఉంటారు. తాతకి డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల చాలా పొగరు, గర్వం, ఎదుటి వాళ్ళని చులకనగా చూడటం అలవాటు అయి ఉంటుంది. ఊరికే అందరినీ రెంట్ పైసలు ఇవ్వమని టార్చర్ చేస్తుంటాడు. వాళ్ళు పాపం రెంట్ కట్టలేక తాత చేత తిట్లు తినడం అలవాటు చేసుకుంటారు. తాతకి సైడ్ బిజినెస్ కూడా ఉంటుంది. లాక్ అండ్ కీ సర్వీసెస్ రన్ చేస్తాడు. కీస్ పోతే వాటిని బాగు చేయడం, ఇంకో డూప్లికేట్ కీస్ ని తయారు చేయడం తాత స్పెషాలిటీ. కట్ చేస్తే తాత తన ఓల్డ్ టెనెంట్ అయిన మిస్టర్ చాయ్ ని రెంట్ కట్టమని తిడతాడు. అతనేమో ఏజ్డ్, 2-3 వీక్స్ నుండి పనికి వెళ్ళట్లేదు, బ్యాక్ పెయిన్ ఉంది, కొంచెం టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ మన తాత తగ్గడు. అప్పుడే ఇంటికి చర్చ్ చారిటీలో పనిచేసే 2 లేడీస్ వచ్చి తాతకి సర్ది చెప్పి పంపించేస్తారు. వీళ్ళ మీద కూడా తాత అరుస్తాడు. కట్ చేస్తే పని మీద తాత బయటికి వెళ్తాడు. అక్కడ చాలా మంది ప్రజలు గుమ్ముగూడి ఉండటంతో ఏంటో చూద్దామని వెళ్తే అక్కడ ఒక ముసలోడి శవాన్ని పోలీసులు బయటికి తీస్తారు. రాత్రి ఫుల్ గా వర్షం పడినప్పుడు హత్య జరిగి ఉంటది. కిల్లర్ ఒక్క క్లూ కూడా వదలకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఉంటాడు. అక్కడికి వచ్చిన తాత టెనెంట్ ఇంకో అమ్మాయి మీరాని కూడా వదిలిపెట్టాడు. ఆమెను కూడా రెంట్ కట్టమని సతాయిస్తాడు. ఆమె తిట్లని తిని బాధతో వెళ్లిపోతుంది. మీరాకి ఒక తల్లి ఉంటుంది. ఆమె ఊర్లో ఉంటుంది. ఆమెను కూడా మీరానే చూసుకోవాలి. నెలకు కొన్ని డబ్బులు పంపుతుంది. సో ఇక్కడ రెంట్ కి డబ్బులు సరిపోవు, ఖాళీ చేయమని తాత పదే పదే అంటాడు. రోడ్డు మీద తాతకి ఒక షాప్ స్పేస్ కూడా ఉంటుంది. దాన్ని కూడా జాయ్ అనే లేడీకి తాత రెంట్ కి ఇస్తాడు. జాయ్ కి తాతకి సేమ్ ఏజ్. సో తాత ఆమెతో లవ్ లో పడతాడు. కానీ ఈ విషయం ఆమెకు చెప్పడు. రోజు ఆమె దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి కొంటూ ఉంటాడు. ఇలా డేస్ సాగుతాయి. మళ్ళీ తాత అపార్ట్మెంట్ పక్కన ఇంకో శవం బయటపడుతుంది. అది కూడా ఒక ముసలోడిది. హత్య జరిగి చాలా డేస్ అవడంతో కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇలా వరుసగా వృద్ధుల హత్యలు జరగడంతో సిటీలోని ముసలి వాళ్ళు ప్రాణాల అరచేతిలో పట్టుకుని ఉంటారు. ఆ రోజు రాత్రి రెంట్ పైసలు అడిగేందుకు మళ్ళీ తాత చాయ్ వద్దకు వెళ్తాడు. ఇంట్లో చాయ్ ఎవరో గెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తాత ఇప్పుడే చాయ్ కథ వింటాడు. యాక్చువల్ గా చాయ్ కొన్ని సంవత్సరాల కింద ఒక డిటెక్టివ్ గా పనిచేశాడు. కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ ని మానేసి ట్రక్ డ్రైవర్ గా మారాడు. ఇప్పుడు సిటీలో జరుగుతున్న హత్యల గురించి ఒక మాట అంటాడు. 30 ఏళ్ల కింద సేమ్ ఇదే ప్యాటర్న్ లో ముసలి వాళ్ళని, ఒంటరి మహిళలను కిల్లర్ చంపాడు. ఇప్పుడు అతనే తిరిగి వచ్చి మళ్ళీ కిల్లింగ్ స్టార్ట్ చేశాడు అని చాయ్ అంటాడు. యాక్చువల్ గా ఒంటరిగా ఉన్న ముసలి వాళ్లకు మీల్స్ పెట్టే ఒక చర్చ్ చారిటీ దగ్గరలో ఉంది. అందులో మెంబర్ గా మన చాయ్ కూడా ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన 2 ముసలోళ్ళు మన చాయ్ కి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్ అయిన హన్ కూడా 2 రోజుల నుండి కనిపించట్లేదు. పక్క ఆ కిల్లరే వాడిని కూడా కిడ్నాప్ చేసి చంపుంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చాయ్ తాతకి అడ్వైస్ ఇస్తాడు. కానీ తాత చాయ్ మాటలను కొట్టి పడేస్తాడు. 30 ఏళ్ల కింద హత్యలు చేసిన కిల్లర్ కి ఎంత లేదన్నా 25 నుంచి 30 వయసు ఉండి ఉంటుంది. ఇప్పుడు అతనికి 55 నుంచి 60 ఉండొచ్చు. ఈ ఏజ్ లో అతను తిరిగి వచ్చి ఇన్ని హత్యలు చేస్తాడు అనేది ఇంపాసిబుల్ అని తాత అంటాడు. వెళ్లేటప్పుడు ఎందుకో మళ్ళీ తాత చాయ్ కి ఒక మాట చెప్తాడు. అప్పుడప్పుడు నువ్వు నా రూమ్ కి వచ్చి చూస్తూ ఉండు, నేను చనిపోతే తొందరగా పూర్తి చేయని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తాత చాయ్ ని కలిసేందుకు తన రూమ్ కి వెళ్తాడు. అక్కడ ఇన్సిడెంట్ ని చూసిన తాత షాక్ అయిపోతాడు. కిల్లర్ చాయ్ ని కూడా చంపేసి సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు క్రియేట్ చేసి ఉంటాడు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ జరుపుతారు. చారిటీ వాళ్ళు వచ్చి పక్కా చాయ్ చావు కారణం తాతనే, అతను రోజు రెంట్ కట్టమని వేధించేవాడని చారిటీ పీపుల్ అంటారు. లేదు లేదు, నేను అతని స్టోరీ విన్నాక అసలు రెంటే అడగలేదని తాత అంటాడు. ఇక కేసు ని పోలీసులకు అప్పచెప్తారు. కానీ సిటీ మొత్తం చాయ్ చావు కారణం తాతనే అని భ్రమించి తాత ఎక్కడికి వెళ్ళినా తిట్టి పంపించడం, తినడానికి హోటల్ కి వెళ్తే ఇన్సల్ట్ చేసి గెంటేయడం లాంటివి జరుగుతుంటాయి. అపార్ట్మెంట్ మొత్తం గందరగోళంగా తయారవుతుంది. మీరా వచ్చి రెంట్ కట్టేసి నేను నెక్స్ట్ మంత్ నుండి రూమ్ ఖాళీ చేస్తున్నా, మీరు తప్పుగా అనుకోకండి, నేను మీరే చాయ్ చావుకి కారణం అని అనుకోవట్లేదు, కానీ నేను ఇక్కడ పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నా అని చెప్పి మీరా వెళ్లిపోతుంది. ఆ రోజు నైటే మీరా ఫ్రెండ్ అయిన లిల్లీ తన రూమ్ కి ఫుల్ గా తాగేసి వస్తుంది. టార్గెట్ గా ముసలి వాళ్ళు అయిపోవడంతో కిల్లర్ ఇప్పుడు ఒంటరిగా ఉన్న లేడీస్ ని టార్గెట్ చేస్తారు. సో సీక్రెట్ గా మీరా రూమ్ లోకి ఎంటర్ అయిన వీడు లిల్లీని చూసి ఆమెను చంపేస్తాడు. కొద్దిసేపటికే జాబ్ నుండి మీరా కూడా రూమ్ కి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉండటంతో డౌట్ పడుతుంది. లోపలికి వెళ్లి చూస్తే లిల్లీ శవాన్ని చూసిన తనకు మాటలు రావు. వెనుక నుండి వచ్చిన కిల్లర్ మీరాని కొట్టి కిడ్నాప్ చేస్తాడు. ఇది మొత్తం జరుగుతున్నప్పుడు కింద రూమ్ లో ఉన్న తాతకి సౌండ్స్ వినిపిస్తాయి.
కానీ అంతగా పట్టించుకోడు. నెక్స్ట్ డే తాత మదిలో చోయ్ చావుకు కారణం ఏంటా అనే ప్రశ్న కలతలాగా ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చాయ్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే అక్కడికి చాయ్ పాత డిటెక్టివ్ ఫ్రెండ్ అయిన పార్క్ వస్తాడు. చాయ్ సూసైడ్ చేసుకుని చనిపోయే పిరికోడు కాదు, 30 ఏళ్ల కింద ఉన్న కిల్లర్ ఇప్పుడు కూడా హత్యలను కంటిన్యూ చేస్తున్నాడని పార్క్ అంటాడు. చాయ్ వద్ద ఒక డైరీ ఉంటుంది. అందులో సీక్రెట్ గా చాయ్ కిల్లర్ అని అనుమానపడిన సస్పెక్ట్స్ పేర్లని రాసి పెట్టి ఉంటాడు. అంటే ఇన్ని రోజులు చాయ్ సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవాడని మనకు అర్థమవుతుంది. డైరీలో తాత పేరు కూడా ఉంటుంది, కానీ ఇతను కిల్లర్ అయ్యే ఛాన్స్ లేదని ఫైనల్ గా రాసి ఉంటాడు. మొదట కిల్లర్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు, తర్వాత లేడీస్ ని టార్గెట్ చేస్తాడని రాసి ఉండటం చూసిన తాతకి మీరా గురించి డౌట్ వస్తుంది. నిన్న నైట్ తను విన్న సౌండ్స్ గుర్తొచ్చి ఫాస్ట్ గా మీరా రూమ్ వద్దకు వెళ్తాడు. అప్పుడే బయట నుండి ఒక అబ్బాయి మీరా రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. తాతని చూసిన వాడు పారిపోతాడు. వాడిని తాత చేసి మరి పట్టుకుంటాడు. కానీ వాడు తాత కంటే స్ట్రాంగ్ కాబట్టి తాతను కొట్టి వాడు గ్యాంగ్ వద్దకు తీసుకెళ్తాడు. గ్యాంగ్ తాత దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని టార్చర్ చేస్తుంటారు. ఆ టైంలోనే డిటెక్టివ్ పార్క్ అక్కడికి వచ్చి గ్యాంగ్ ని చితకబాతాడు. ఎందుకురా నువ్వు మీరా రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నావు అని అడిగితే వాడు అసలు కథ బయట పెడతాడు. యాక్చువల్ గా కిల్లర్ మొదట చంపిన లిల్లీ బాయ్ ఫ్రెండే వీడు. 2 డేస్ నుండి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరా లిల్లీ ఫ్రెండ్ కాబట్టి వాడు మీరా కూడా కాల్ చేస్తాడు. ఆమె నుండి కూడా రెస్పాన్స్ లేకపోవడంతో రూమ్ లోకి దూరి ఏం జరిగిందో చూద్దామని అనుకుంటాడు. ఈ లోపే దొరికిపోతాడు. సరే ఇంకోసారి ఇలా చేయకండి అని చెప్పి పిల్ల గ్యాంగ్ ని పార్క్ పంపించేస్తాడు. మళ్ళీ తాత పార్కులు ఫాస్ట్ గా వెళ్లి మీరా రూమ్ లోకి ఎంటర్ అవుతారు. ఫ్రిడ్జ్ లో చూస్తే లిల్లీ తల కనిపిస్తుంది. మీరా జాడ మాత్రం తెలియదు. పోలీసులకి కంప్లైంట్ చేద్దామని తాత అంటే వద్దు, ఒకవేళ పోలీసులు అతని కోసం ఇన్వెస్టిగేషన్ జరిపి కిల్లర్ మీరాని చంపేసే ప్రమాదం ఉంది. సో కిడ్నాప్ అయిన తనని మనమే ప్రాణాలతో కనిపెట్టాలని పార్క్ అంటారు. సో ఇప్పుడు ఇద్దరు కిల్లర్ ని కనిపెట్టడానికి రెడీ అవుతారు. 30 ఏళ్ల కింద ఇదే కిల్లర్ కేసు ని చాయ్ ఇంకా పార్క్ లో డీల్ చేసి ఉంటారు. ఒక రోజు కిల్లర్ ఇంకో తోటి కొలీగ్ ని చంపే టైంలో పార్క్ చూసి ఉంటాడు. అతని కళ్ళని పార్క్ మర్చిపోలేదు. అప్పుడు ఫుల్ వర్షం, ఇంకా కిల్లర్ పారిపోయాడు. చావు బ్రతుకుల్లో ఉన్న కొలీగ్ ని సేవ్ చేసేందుకు పార్క్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. దీంతో కిల్లర్ ఎస్కేప్ అవుతాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు తాత ఇష్టపడుతున్న జాయ్ ని కూడా 30 ఏళ్ల కింద కిల్లర్ కిడ్నాప్ చేశాడు. కిల్లర్ నుండి అతి కష్టం మీద ఎస్కేప్ అయి ఉంటుంది. ఆమెని కలిసి అడిగితే కిల్లర్ గురించి ఏమైనా లీడ్ దొరకొచ్చు అని పార్క్ అంటాడు. కానీ ఆమె ఆల్రెడీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ తో బాధపడుతుంది. కిల్లర్ గురించి అడిగితే ఆమెకు యాంగ్జైటీ వస్తుంది. దీనికోసమే ఆమె మెడిసిన్స్ వాడుతుంది. ఇప్పుడు కిల్లర్ గురించి అడిగి ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని మన తాత అంటాడు. సరే అని ఆమె మ్యాటర్ ని ఇద్దరు పక్కన పెడతారు. మళ్ళీ ఇప్పుడే జాయ్ షాప్ కి ఒక ముసలోడు పారాలిసిస్ తో బాధపడుతున్న తన భార్యతో వస్తాడు. తన భార్యని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటాడు. ఇతని పేరు జాన్. జాన్ చూడడానికి చాలా బలంగా ఉంటాడు. అండ్ ఎప్పుడు కిల్లర్ కళ్ళని చూసిన పార్క్ ఇప్పుడు జాన్ కళ్ళని చూసి షాక్ అవుతాడు. వీడే కిల్లర్, నేను వాడి కళ్ళని మర్చిపోలేదు, పట్టుకో అని పార్క్ అంటాడు. కానీ తాత అతన్ని ఆపి ఏంద్రా బాయ్, వాడు ఒక డాక్టర్ ప్లస్ వైఫ్ ని బాగా చూసుకుంటాడు, వాడిని చూస్తే నీ కిల్లర్ లెక్క కనిపిస్తుందా అని తాత తిడతాడు. లేదు వాడే పక్కా కిల్లర్ అని పార్క్ మొండి పట్టు పడతాడు. సరే అని తాత పార్క్ ని జాన్ నిర్వహిస్తున్న ఫ్రీ మెడికల్ క్యాంప్ కి తీసుకెళ్తాడు. జాన్ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడానికి తాత ఇళ్ళ ఇంటీరియర్ డిజైనర్ వద్దకు వెళ్తాడు. వాడేమో జాన్ ఇల్లు అంతగా అనుమాన పడేంతగా ఏం లేదు, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారని తాతనే తిరిగి క్వశ్చన్ చేస్తాడు. ఇంకోవైపు జాన్ వద్దకు పేషెంట్ లాగా వెళ్లిన డిటెక్టివ్ పార్క్ కన్ఫరెన్స్ చేస్తాడు. నువ్వే కదా కిల్లర్ చెప్పు, 30 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన వాడివి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు, నీ కళ్ళని నేను మర్చిపోలేదు, చెప్పు మీరా నీ ఎక్కడ దాచావు అని పార్క్ పదే ప్రశ్నిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు, బుర్ర ఉందా, ఎవరు నువ్వు, నేను కిల్లర్ ఏంటి అని జాన్ అంటాడు. మొహంలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. అప్పుడే పారలైజ్డ్ అయిన తన భార్య వాష్రూమ్ కి వెళ్లాలి అనడంతో మెడికల్ క్యాంప్ ని క్లోజ్ చేసిన జాన్ భార్యతో ఇంటికి వెళ్లిపోతాడు. తర్వాత పార్క్ ఇంకా తాతలు జాన్ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తారు. అతను ఎక్కడికి వెళ్లినా అనుక్షణం ఫాలో అవుతూ ఉంటారు. మరుసటి రోజు షాపింగ్ కోసం అని జాన్ బయటికి వెళ్తాడు. అతని వెనకాలే పార్క్ కూడా వెళ్తాడు. తాత ఇంట్లోకి దూరి మీరా ఉందేమో చూడాలి. మొదట తాత ఈ పనికి ఒప్పుకోడు, భయపడతాడు. కానీ పార్క్ ధైర్యం చెప్పడంతో ముందుకెళ్తాడు. జాన్ ఇల్లు మొత్తం ఒక పెద్ద పజిల్ లాగా ఉంటుంది. చాలా రూమ్స్ ఉండటంతో తాత కన్ఫ్యూజ్ అవుతాడు. జాన్ వైఫ్ ని తాత చూస్తాడు. ఆమె నుండి దాక్కునే క్రమంలో అవుట్ హౌస్ కనిపిస్తుంది. అందులో పక్కా మీరా ఉండొచ్చు అని తాత వెళ్తాడు. కానీ దానికి లాకర్ ఉంటుంది. మళ్ళీ తాత తన లాక్ కిట్ ని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయాలని చూస్తాడు. కానీ అప్పటికే జాన్ షాపింగ్ నుండి రిటర్న్ అవుతాడు. పార్క్ ఈ విషయం తాతకు చెప్దామంటే ఫోన్ కలవదు. పైగా పార్క్ దృష్టి నుండి జాన్ ఎస్కేప్ అవుతాడు. ఇంకేముంది, కట్ చేస్తే తాళం విరగొడుతున్న తాతని జాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఈ టైంలో జాన్ ఎలా బిహేవ్ చేయాలి, దొంగతనం చేయడానికి వచ్చిన తాతని పోలీసులకు పట్టించాలి. కానీ ఇక్కడ వెళ్ళిపో, నీకు ఎంత మనీ కావాలన్నా నేను ఇస్తాను, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని తిరిగి జాన్ తాతని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో తాతకి రూమ్ లో పక్కా మీరా ఉండొచ్చని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. జాన్ ఎంత ఆపినా తాత ఆగడు. తాత రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు. లోపల జాన్ గంజాయి తోటని పెంచుతుంటాడు. గంజాయి మొక్కలు తన వైఫ్ రోగాన్ని నయం చేస్తుందని ఇంటర్నెట్ లో చదివాను, వాటి కోసమే నేను పెంచుతున్నా, ఈ మ్యాటర్ ని మీరు పోలీసులకు చెప్పకండి అని జాన్ రిక్వెస్ట్ చేస్తాడు. ఏంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని తాత సైలెంట్ గా నిల్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ పార్క్ వచ్చి గన్ ఫైరింగ్స్ చేస్తాడు. వీడే అసలు కిల్లర్, నాకు తెలుసు అని జాన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తాత అడ్డుపడతాడు. నాకు అసలు మీరా అంటే ఎవరో కూడా తెలియదు, నేను ఇన్నోసెంట్ ని,
అని జాన్ ప్రాణాల కోసం ప్రాధాయపడతాడు. అప్పుడే పార్క్ జేబులోంచి టాబ్లెట్ కవర్ కింద పడుతుంది. మెడలో చూస్తే పార్క్ కి అల్జీమర్స్ ట్యాగ్ కనిపిస్తుంది. దీంతో పార్క్ ఒక మెమరీ లాస్ పేషెంట్ అని, హాస్పిటల్ నుండి ఎస్కేప్ అయి ఇక్కడికి వచ్చాడని, అప్పుడప్పుడు ఇలా వింతగా ప్రవర్తిస్తాడని తెలుస్తుంది. పార్క్ కొడుకు అంబులెన్స్ తో వచ్చి తన తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. పార్క్ మెమరీ లాస్ తో ఇప్పుడున్న తాతని ఒకప్పుడు తన కొలీగ్ అయిన డిటెక్టివ్ చాయ్ అనుకుని జానే కిల్లర్, వాడిని వదలకు చాయ్ అని చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు జాన్ గంజాయి ముక్కల గురించి ఎవరికి చెప్పకండి తాతని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని తాత అంటాడు. కానీ మీరా ఎక్కడ ఉంది? ఇదే $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు తనని కిడ్నాప్ చేస్తారు? అసలు తను ప్రాణాలతో ఉందా లేదా అనే ప్రశ్న తాతని వెంటాడుతుంది. ఇప్పుడే పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చారిటీ వాళ్ళని కలుస్తారు. హత్య కాబడ్డ 2 ముసలి వాళ్ళు ఫ్రీ మీల్స్ సభ్యులే. రిజిస్టర్ చూస్తే హ్యాన్ అనే ఇంకో ముసలోడు అసలు మీల్స్ కే అటెండ్ అవ్వట్లేదని కమిటీ చైర్మన్ అంటాడు. ఈ విషయం తాతకు తెలుస్తుంది. పైగా ఇంతకు ముందు మిస్టర్ చాయ్ హ్యాన్ మిస్ అయినట్లు చెప్పిన విషయం గుర్తొచ్చి అతని ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లో హ్యాన్ డెడ్ బాడీని చూసి తాత చాలా బాధపడతాడు. ఈ పని కూడా కిల్లరే చేసి ఉంటాడు. డెడ్ బాడీ వద్ద ఒక కీ పడి ఉండటం చూసిన తాతకి ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బిగినింగ్ లో మీరాని రెంట్ అడుగుతున్న టైంలో తాతకి ఒక కస్టమర్ కాల్ చేసి ఉంటాడు. తన రూమ్ కీ ని రిపేర్ చేయాల్సిందిగా వాడు కోరుతాడు. అప్పుడు తను ఆ అన్నోన్ పర్సన్ ని కలిసిన టైంలో ఒక అనుమానాస్పద విషయం గమనించి ఉంటాడు. అన్నోన్ పర్సన్ కాలికి గాయమై ప్యాంట్ చిరిగిపోయి ఉంటుంది. కానీ పని హడావిడిలో తాత అంతగా దాని మీద దృష్టి పెట్టలేదు. ఆ అన్నోన్ పర్సన్ కి ఇచ్చిన కీయే ఇప్పుడు డెడ్ బాడీ వద్ద తాతకు దొరుకుతుంది. సో కిల్లర్ ఆ అన్నోన్ పర్సన్ అని తాత కన్ఫర్మ్ చేసుకుంటాడు. అతని ఇంటి అడ్రస్ ని వెతుక్కుంటూ తాత వెళ్తాడు. కానీ ఇంట్లో వాడు ఉండడు. తనకు దొరికిన కీతో తాత సీక్రెట్ గా రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. బోర్డు మీద ఇంతవరకు చనిపోయిన ముసలి వాళ్ళ ఫోటోస్ అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ అతని టార్గెట్ ఎవరో కూడా రాసి ఉంటుంది. ఆ టైంలోనే పోలీస్ కానిస్టేబుల్ హ్యాన్ ఇంటికి వస్తాడు. ఇక్కడ స్పాట్ లో ఉన్న తాతని చూసిన పోలీస్ తాతని కిల్లర్ అని అరెస్ట్ చేస్తాడు. కానీ బోర్డు మీద ఉన్న విక్టిమ్స్ ఫోటోస్ చూసి కిల్లర్ తాత కాదు అని కన్ఫర్మ్ అవుతుంది. ఇల్లు మొత్తం జాలెడ పడితే కిల్లర్ ఐడి కార్డు కూడా బయటపడుతుంది. అందులో కిల్లర్ ఫోటోతో పాటు అతని పేరు మాసూమ్ అని రివీల్ అవుతుంది. మాసూమ్ కొరియన్ రైల్వేస్ లో టెంపరరీ ఎంప్లాయీ గా వర్క్ చేస్తున్నాడు. తాత ఇంకా కానిస్టేబుల్ వెంటనే రైల్వే స్టేషన్ కి వెళ్తారు. పైన ఆఫీస్ లో కానిస్టేబుల్ మాసూమ్ గురించి మేనేజర్ ని అడుగుతాడు. బేస్మెంట్ లో సౌండ్స్ రావడంతో తాత కిల్లర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ మంచిగా పురుసాత్ గా మాసూమ్ టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. కానిస్టేబుల్ కూడా వచ్చి మాసూమ్ ని వీర కుమ్ముడు కుమ్ముతాడు. కానీ వాడు నాకు ముసలి వాళ్ళు మాత్రం నచ్చరు, కేవలం వాళ్ళని మాత్రమే చంపానని, మీరా గురించి తెలియదని చెప్తాడు. వీడి మాటలు తాత ఇంకా కానిస్టేబుల్ నమ్మరు. దీంతో ప్రాణాల కోసం మాసూమ్ ఇద్దరిని విడిపించుకొని పారిపోతాడు. ఇలా కాసేపు చేసి నడిచాక రోడ్డు మీద పరిగెత్తుతున్న మాసూమ్ ని ఒక కార్ గుద్దేసి వెళ్లిపోతుంది. ఇది యాక్సిడెంట్ కానే కాదు. ఎవరో కావాలనే మాసూమ్ ని కార్ తో గుద్ది చంపారు. చీకట్లో తాత కార్ నెంబర్ ని సరిగ్గా చూడలేదు. కొన ఊపిరితో ఉన్న మాసూమ్ ని తాత మళ్ళీ మీరా గురించి అడగ్గా మళ్ళీ వాడు నాకు ఆమె తెలియదని చెప్పి చనిపోతాడు. కట్ చేస్తే పోలీసులు మాసూమే ముసలి వాళ్ళ చావులకి, మిస్ అయిన 2 లేడీస్ లకి, ఇంకా 30 ఏళ్ల కింద జరిగిన హత్యలకు కూడా వీడే కారణమని పోలీసులు కేసుని క్లోజ్ చేస్తారు. సిటీ మొత్తం మాసూమే కిల్లర్ అని, వాడు ఇంకా చనిపోయాడని అందరూ ప్రశాంతంగా బ్రతకడం స్టార్ట్ చేస్తారు. కానీ తాతకు తెలుసు మాసూమ్ మీరాని కిడ్నాప్ చేయలేదు, మరెవరో దీనికి కారణం ఉండొచ్చు అనుకుంటారు. ఇదే విషయాన్ని తాత పోలీసులకు చెప్పడానికి వెళ్తాడు. 30 ఏళ్ల కింద ముసలి వాళ్ళని, లేడీస్ ని చంపేసిన కిల్లర్ కొన్ని సంవత్సరాలు హత్యలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ వాడే తిరిగొచ్చి ఇప్పుడు కేవలం లేడీస్ ని కిడ్నాప్ చేసి చంపుతున్నాడని తాత మాటలను విన్న పోలీసులు నవ్వుతారు. తాత పిచ్చోడని వెళ్ళగొడతారు. ఇప్పుడు తాతకి కిల్లర్ ని పట్టుకునేందుకు ఒకే ఒక్క దారి ముందుంటుంది. ఆ దారి పేరే జాయ్. ఆమె ఒక్కతే ఇప్పటి వరకు జరిగిన హత్యలలో కిల్లర్ చేత ప్రాణాలతో బయటపడ్డది కాబట్టి తాత ఆమెని ఎలాగైనా కలిసి కిల్లర్ జాడ తెలుసుకుందామని వెళ్తాడు. జాయ్ మొదట్లో కిల్లర్ గురించి చెప్పడానికి భయపడుతుంది. కానీ జాయ్ పరిస్థితే ఇప్పుడు మీరాకి వచ్చింది కాబట్టి తన సిచ్యుయేషన్ ని అర్థం చేసుకుని కిల్లర్ గురించి తాతకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కిల్లర్ స్టార్టింగ్ లో ముసలి వాళ్ళని చంపేసి లేడీస్ మీద పడ్డాడు. అలాగే నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. వాడి ఫేస్ నేను చూడలేదు, కానీ వాడి దగ్గర సెంట్ వాసన వచ్చేది. ఇంకా అతని చేతికి 6 ఫింగర్స్ ఉండేవి. పోలీసులు పాట్రోలింగ్ కి రావడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను. వెళ్ళు, మీరాని కాపాడని జాయ్ తాతకు చెప్తుంది. కిల్లర్ గురించి 2 క్లూస్ ఇప్పుడు తాతకు తెలుస్తాయి. ఏమైనా లీడ్స్ దొరుకుతాయేమో అని తాత హాస్పిటల్ లో ఉన్న డిటెక్టివ్ పార్క్ దగ్గరికి వెళ్తాడు. పార్క్ మళ్ళీ ఆ డాక్టర్ జాన్ గాడే కిల్లర్, వాడి కళ్ళ నేను మర్చిపోను, మళ్ళీ ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళు, నీకే మ్యాటర్ తెలుస్తుందని పార్క్ చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ తాత జాన్ గురించి ఆలోచిస్తాడు. జాన్ వద్ద సెంట్ వాసన వస్తుంది, కానీ అతని చేతికి ఎక్స్ట్రా ఫింగర్స్ ఉంటే పక్క వాడే కిల్లర్. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకుందామని తాత వెళ్తాడు. ఇంటికి వచ్చిన తాతని చూసిన జాన్ టెన్షన్ పడిపోతాడు. ఏంటి మళ్ళీ వచ్చారు, ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి తాత ఏం లేదు, నార్మల్ గా రెగ్యులర్ చెకప్ కోసం వచ్చా అంటాడు. బీపీ చెక్ చేసేటప్పుడు జాన్ చేతికి సర్జరీ అయినట్టు తాత గమనిస్తాడు. దాని గురించి అడిగితే గాయమైందని జాన్ అబద్ధం చెప్తాడు. నిజం చెప్పు, నువ్వే కదా ఒరిజినల్ కిల్లర్ అని అడుగుతూ తాత తన వద్ద ఉన్న వెపన్ తో జాన్ ని కొట్టబోతాడు. అది గమనించిన జాన్ తాతని ఓవర్ పవర్ చేసి స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. కట్ చేస్తే గంజాయి మొక్కలను దాటుకొని వెళ్తే అక్కడ ఉన్న ఒక సీక్రెట్ పాసేజ్ లోకి జాన్ తాతని ఇడిచుకెళ్తాడు. అది బేస్మెంట్ కి లీడ్ చేస్తుంది. అక్కడే జాన్ మీరాని బంధించి ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే ఇంకా మీరా ప్రాణాలతోనే ఉంది, కానీ ఆమెకు జాన్ రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాడు.
చేస్తాడు. ఇప్పుడే జాన్ తన బ్యాక్ స్టోరీని తాతకు రివీల్ చేస్తాడు. 30 ఏళ్ల కింద జాన్ కి ఉన్న ఒక మానసిక జబ్బు వల్ల సీరియల్ కిల్లర్ గా మారి హత్యలు చేయడం స్టార్ట్ చేశాడు. కానీ తన వైఫ్ రూపంలో లవ్ దొరకడంతో హత్యలను ఆపేస్తాడు. కానీ రీసెంట్ గా అతని వైఫ్ పారాలసిస్ వచ్చి మంచాన పడింది. ప్లస్ ఆమె ముసల్ది అవుతుంది. ఈ బాధలో ఉన్న జాన్ మీరాని ఒక రోజు చూసి అట్రాక్ట్ అవుతాడు. యంగ్ ఏజ్ లో తన వైఫ్ ని చూసి ఎలా అయితే అట్రాక్ట్ అయ్యాడో ఇప్పుడు మళ్ళీ మీరాని చూసినప్పుడు అలా ఫీల్ అయ్యాడు. ఇక ఆమె మీద మనసు పడతాడు. తన వైఫ్ ఎలాగో ముసల్ది అయింది, ఆమెతో పని లేదు, ఆమెను చంపేసి ఆమె ప్లేస్ లో మీరాని వైఫ్ గా పెట్టుకుందామని జాన్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. మీరాకి పారాలసిస్ రావాలని ఇంజెక్షన్స్ ఇస్తుంటాడు. ఇది అసలు కథ. కానీ ఈ కిడ్నాప్ నేరాన్ని వేరే వాళ్ళ మీద తోయడం కోసం జాన్ మాసం ని సెలెక్ట్ చేసుకుంటాడు. మాసం కూడా మీరాని లవ్ చేస్తాడు. వీడు ముసలోళ్ళని హత్య చేయడానికి తాత అపార్ట్మెంట్ కి వచ్చిన టైంలో మీరా రూమ్ కి వెళ్తాడు. కానీ అప్పుడే మాసం జాన్ ని చూసి వెనకడుగు వేస్తాడు. మాసం కూడా కిల్లర్ కాదు అనను. కానీ అక్కడ జాన్ లిల్లీని చంపిన విధానానికి మాసం మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో వీడితో ఎందుకు వచ్చిన గొడవ అనుకుని మాసం మీరా మ్యాటర్ లో సైడ్ అయిపోతాడు. మాసం ని తాత కనిపెట్టి అతన్ని చేసింది జాన్ చూస్తాడు. వాడు గనక తాతకి పోలీసులకు దొరికితే జాన్ గురించి నిజం బయట పెడతాడు. సో కార్ తో వాడిని గుద్దేసి చంపేస్తాడు. ఇది ఓవరాల్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తాతకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎంత రిక్వెస్ట్ చేసినా జాన్ మీరాని వదలడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ టైంలోనే ఇక్కడికి సర్ప్రైజింగ్ గా డిటెక్టివ్ పార్క్ వస్తాడు. హాస్పిటల్లో కట్లని తెంచుకొని కొడుకు గన్ ని కొట్టేసి కిల్లర్ ని ఎలాగైనా అంతం చేయాలనే పట్టుదలతో వస్తాడు. మెమరీ లాస్ అయిన పేషెంట్ కి కిల్లర్ ఐస్ ఎలా గుర్తున్నాయనే డౌట్ మనకు వస్తుంది. కానీ అదే సూపర్ మెమరీ. ఇలాంటి పేషెంట్స్ కి ఏం గుర్తు లేకున్నా వాళ్ళు ఎంగేజ్ లో చూసిన ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ అలాగే గుర్తుండిపోతుంది. అలా పార్క్ కి జాన్ ఐస్ గుర్తుంటాయి. ఇంకేముంది, పార్క్ జాన్ ని షూట్ చేస్తాడు. కానీ గురి తప్పి జాన్ చెవి తెగుతుంది. జాన్ కి పార్క్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. నువ్వు మీరాని తీసుకొని పారిపో, వీడి సంగతి నేను చూసుకుంటా అని తాతతో అంటాడు. దీంతో తాత మీరాతో ఇల్లు దాటుతాడు. ఇప్పుడు జాన్ కి గన్ దొరుకుతుంది. పార్క్ ని షూట్ చేసి మళ్ళీ వాడు తాత మీరాల వెంట పడతాడు. జాన్ గాడు వదిలేలాగా లేడని ఒక చోట మీరాని దాస్తాడు తాత. ఇక ఫైనల్ ఫైట్ కి తాత రెడీ అవుతాడు. కానీ జాన్ కొట్టిన ఫస్ట్ దెబ్బకే తాత కుప్పకూలుతాడు. మళ్ళీ అక్కడికి పార్క్ వచ్చి జాన్ తో ఫైట్ చేస్తాడు. బుల్లెట్ దిగినా సరే పార్క్ మొండిగా తలపడతాడు. అతని ఫ్రెండ్ అయిన చాయ్ చావుకి రివెంజ్ కోసం ట్రై చేస్తాడు. జాన్ ని చంపే టైంలోనే మళ్ళీ ఇక్కడ తాత అడ్డుపడి వాడిని చంపి ఆ పాపాన్ని నీ చేతికి అంటనివ్వకని అంటాడు. ఇక తప్పలేక పార్క్ జాన్ ని పోలీసులకి పట్టిస్తాడు. జాన్ భార్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కట్ చేస్తే ఒక నెల తర్వాత గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తాతని చూడ్డానికి జాయ్ వస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. వీళ్ళకి కూతురు లాగా మీరా ఉంటుంది. ఇక్కడితో వీళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.